మా హృదయాలోచనలు విరిగిన దేవుడు కనుక మా నాయన మీ వాక్యం ద్వారా మమ్మలను హెచ్చరించండి, పురికొల్పండి. ఎవరికి వారముగా పరీక్షించుకొని చేయవేటకు కృప చూపించమని బలహీనుడను అపాత్రుడను మీ పక్షముగా నిలబడి ఉన్నాను. చదవబడినటువంటి లేఖన భాగాన్ని విరవండి, పంచిపెట్టండి. ఆత్మీయముగా ముందుకు సాగుటకు కృప చూపించండి. నా నోటిని మాత్రము బూరగా వాడుకొనమని రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, నేనైతే అన్నయ్య చెప్తాడు అనుకున్నాను. ఈ వారము ప్రభు చిత్తం ఇలాగుంది. ఎంతైనా వందనస్తుడై ఉన్నాను ప్రభుకి. ఈ చదవబడినటువంటి లేఖన భాగాన్ని గమనిస్తే మన మందిరం పేరు ఏం పేరు? మిస్పా మిస్పా ప్రార్థన మందిరం. ఇది ప్రార్థనాంశం. అయితే దీనిని వేరే విధంగా మనం ధ్యానం చేద్దాం. ఏడవ వచనాన్ని చదువుతున్నాను, నేనే చదువుతానండి. ఇజ్రాయేలీలు మిస్పాలో కూడుకున్నారని ఫిలిస్తీన్లు వినినప్పుడు ఫిలిస్తీన్ల సర్దారులు ఇజ్రాయేల్ మీదకి వచ్చారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అసలు మిస్పా అంటే ఏంటి? అర్థం ఏంటి? సమృద్ధి. సరే, మిస్పా అంటే ఏంటో మిస్పా అంటే కనిపెట్టుట అని అర్థం. కనిపెట్టుట ఎక్కడుందంటే వాక్య భాగం ఎక్కడుందంటే ఆదికాండము 31వ అధ్యాయము 48వ వచనం చదవండి అమ్మా. ఆదికాండము 30. లాబాను నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండనని చెప్పాను. కాబట్టి నాకును నీకును మధ్య జరిగినది కనిపెట్టును కనుక దానికి ఏం చేశాడు? మిస్పా. కనిపెట్టుట. మిస్పా అంటే కనిపెట్టేవాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉందండి. దీనికి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. బైబిల్ కానీ మనం చదువుతూ ఉంటే చాలా పేర్లు మనం గమనిస్తూ ఉంటాం. మిస్పా అంటే కనిపెట్టుట అని ఇక్కడ మనం చూసాం కదా. అలాగే కావలి దుర్గం అని కూడా ఉంది. రెండవదిగా తర్వాత ఉన్నత స్థలం అని కూడా ఉంది. కావలి దుర్గము, తర్వాత ఉన్నత స్థలము, కనిపెట్టుట అని ఉంది. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు వారికి అన్ని అపజయాలే జరుగుతూ ఉన్నాయి. సౌలు ఉన్నప్పుడు మందసాన్ని గురించి పట్టించుకోలేదు. సమూయేలు వచ్చిన తరువాత న్యాయాధిపతుల కాలం అంతయు కూడా ఎలాగుందంటే గజిబిజి. న్యాయాధిపతుల కాలంలో భయంకరమైనటువంటి పరిస్థితులు. దేవుడు లేడు. దేవుడు వారిని విడిచిపెట్టాడు. వారికి ఎవరు లేరు. ఇష్టానుసారముగా ప్రవర్తిస్తున్నటువంటి వారయ్యారు. అలాంటి పరిస్థితుల్లో న్యాయాధిపతులను లేపాడు దేవుడు. వారు ఉన్నప్పుడు వారు న్యాయాధిపతులుగా ఉన్న కాలంలో కొంత క్షేమకరముగానే ఉంది. కానీ తరువాత అంతా కూడా న్యాయాధిపతులంతా కూడా ఆ న్యాయాధిపతుల కాలములు ఎక్కువ పర్సెంటేజీ యుద్ధాలు, అరుపులు, కేకలు, భయంకరమైన పరిస్థితులు. దాని తరువాత వచ్చినటువంటిది రూతు గ్రంథం ఉంది. రూతు గ్రంథాన్ని మనం చూస్తే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మనం అక్కడ చూస్తాం. పొలములు, పరిగెలు, పొలములు, పాటలు, ఇలాగ ఒక్కొక్క అధ్యాయాన్ని గురించి ఒక్కొక్క ధ్యానంగా ఉంటుంది అనమాట. అక్కడంతా కూడా ప్రశాంతమైన వాతావరణం. చివరి న్యాయాధిపతి అయిన తరువాత సమూయేలు గ్రంథముకు వచ్చిన తరువాత ఇజ్రాయేల్ ప్రజలు దోషులైనందువలన వారు
ఫిలిస్తీయులకు వారు దోసలైపోతూ వచ్చారు. ఈ చదవబడినటువంటి లేఖన భాగం కూడా మనం గమనిస్తే ఇక్కడ 7వ అధ్యాయాన్ని మనం మొదటి నుంచి కదలపడితే ఇజ్రాయేలీలు సారికి వారికి దోసలవుతున్నారు. వారు ప్రజల కంటే కూడా వారి సమాధులు ఎక్కువై ఉన్నాయి. ఇట్లా చెప్తా నేనైతే మాత్రం నేను చదువుతుంటే అది నాకు జ్ఞాపకం వచ్చిందనమాట. ఎలాంటిదంటే 3,000 మంది, 5,000 మంది, 40,000 మంది, 30,000 మంది ఇట్లా చచ్చిపోతూనే వస్తున్నారు. అక్కడ చూస్తే సమాధులు ఎక్కువ కనపడుతున్నాయి కానీ ఇజ్రాయెల్ ప్రజలు తగ్గిపోతూ ఉన్నారు. ఎందుకు ఇలాగవుతుంది? కరోనా టైంలో పోతున్నారు వరుసనే, రెండోసారి వచ్చినప్పుడు పోతానే ఉన్నారు. ఎందుకంటే వారి యొక్క అవిధేయత, వారి యొక్క పాపం, వారి యొక్క విధానాల్ని దేవుడు, వారు ప్రయాణంలో ఉన్నారు. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణం అయ్యారు. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణంలో ఉన్నప్పుడు వారికి క్షేమం కలిగింది. ఎప్పుడైతే దేవుని పైన సణుగుతూ ఉన్నారో, ఎప్పుడైతే దేవుని పైన వ్యతిరేక భావము కలిగి నడిపిస్తున్నటువంటి నాయకుల పైన వారు తిరగబడుచున్నారు, అప్పుడు ఏం చేస్తున్నాడు అంటే ఏదో ఒకటి తీసుకొస్తున్నాడు దేవుడు. తెగులు తెస్తున్నాడు, ఏదో రకరకాలుగా తీసుకొచ్చేసి వారిని ఇష్టానుసారంగా చేస్తూ వచ్చాడు. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగం ఏంటంటే ఫిలిస్తీన్లో యుద్ధం చేస్తున్నటువంటి వారు 4వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథంలో 4వ అధ్యాయం చదివితే అసలు ఫిలిస్తీన్ల ఎదుట వారు నిలవలేనటువంటి స్థితి. వారికి యెహోషువ కాలంలో అన్ని జయాలే. యెహోషువ వాగ్దాన భూమిలోకి ప్రవేశించిన తర్వాత యెహోషువ నాయకత్వంలో వారు అన్నీ కూడా జయాలే చూశారు. రాను యెహోషువ మృతి పొందిన తరువాత వచ్చినటువంటి వారు ఎలాగున్నారంటే వారు నడిపించేవారు సరిగా లేరు, నడిపిస్తున్నాను సరిగా నడవలేనటువంటి వారై. నడిపించే నాయుడు కరెక్ట్గా ఉంటే, ఇంటిలో యజమానుడు కరెక్ట్గా ఉంటే కుటుంబం చక్కగా ఉంటుంది. యజమానురాలు చక్కగా ఆత్మీయంగా అంటే పిల్లలు కూడా ఆత్మీయంగా ఉంటారు. అలాగే సంఘములో ఉన్నటువంటి దైవజనుడు, సంఘములో ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి సహోదరులు వారు క్రమముగా ఉంటే సంఘము కూడా క్రమముగా నడిస్తుంది. ఎప్పుడైతే సంఘములో క్రమము లేకుండా ప్రవర్తిస్తారో, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారో, అప్పుడు సంఘం కూడా ఏమైందంటే గజిబిజి అవుతుంది. గజిబిజి కాదు, గందరగోళం అయిపోయి ముందుగా అన్నిటికంటే ఏంటంటే ఆత్మీయంగా నడుస్తున్నటువంటి బిడ్డలైనటువంటి వారు ఏం చేస్తారంటే ఆత్మీయంగా దిగజారిపోతారు. అది చాలా ప్రమాదకరమైన విషయం అండి, చాలా ప్రమాదకరమైన విషయం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులరా, ఈ దినాలలో సంఘాలు, పేరు మోసిన సంఘాలు, ఒకప్పుడైతే బాధ్యత కలిగినటువంటి ప్రియులు దైవజనులు ఎలాగూ సంఘాలను నడిపించారో, ఒక దైవజనుడు వస్తున్నాడంటే, ఒక బాధ్యత కలిగినటువంటి సహోదరుడు వస్తున్నాడంటే భయపడే సహోదరులు ఉన్నారు. ఈ దినాలలో అది లోపించింది. లోపించి సంఘాలలో వాక్యక్రమం లేనటువంటి వారు పెద్దలైపోతున్నారు. వాక్యము తెలియనటువంటి వారు ప్రవర్తన సరిలేనటువంటి వారైపోయారు. ప్రవర్తన సరిలేకుండా ఇష్టానుసారంగా లోకములో జీవిస్తున్నటువంటి వారిని సంఘంలోకి తీసుకొని వచ్చి సంఘాన్ని నడిపించమంటే లోకాన్ని తీసుకొచ్చి పెట్టాడు సంఘంలోకి. అపవాది అనేవాడు ఏం తీసుకొచ్చాడు? లోకాన్ని తీసుకొని వచ్చాడు. లోకంలో ప్రత్యేకించబడినటువంటి సంఘము ఇప్పుడు లోకంలో కలిసిపోతున్నాయి. ఎందుకు? ఆత్మీయ స్థితులు. భక్త సింగ్ గారు ప్రవేశపెట్టినటువంటి సిద్ధాంతాలను, ఆయన దేవుని వద్ద పొందినటువంటి ఉపదేశాన్ని, ప్రభు వద్ద పొంది మోకాళ్లతో ప్రార్థన చేసినటువంటి పొందినటువంటి ఆ ఉపదేశాలు, ఆజ్ఞలు, ఆ కట్టడలను మనము భక్త సింగ్ గారి సహవాసంలో ఈ రీతిగా ప్రవర్తించాలి అని చెప్పినటువంటి సిద్ధాంతాలన్నీ కూడా కాలు రాసిపోతున్నాయి. ఎక్కడ చూసినా కక్షలు, కార్పణ్యాలు, కులతత్వాలు, మతతత్వాలు, ఆత్మీయ స్థితి సన్నగిల్లిపోయి లోకము సంఘములో ప్రవేశించి ఇష్టానుసారముగా ప్రవర్తిస్తుంది. ఇంకా నూతనాత్మలు ఏమొస్తాయండి?
వీళ్ళు కూడా ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఎలాగైపోయారంటే నడిపించేవాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నటువంటి వారు అయిపోయారు. ప్రభునందు ప్రియమైన అలాంటి పరిస్థితుల్లో వారికి అపజయాలే అవుతున్నాయి, జయాలు కావటం లేదు. ఎక్కడికి వెళ్ళినా ఎన్నిసార్లు వెళ్ళినా ఇజ్రాయేల్ ఫిలిస్తీన్లదే పై చేయిగా ఉన్నది. ఫిలిస్తీన్లు ఓడిపోవచ్చు వస్తున్నటువంటి వారు. అయితే దైవజనుడు ప్రవక్త దీర్ఘదర్శి అయినటువంటి సమూయేలు గిల్గాలు నుండి మిస్పా వరకును ఆ ప్రాంతాలలో ఆయన పరిచర్య జరిగిస్తున్నటువంటి ఆ సమూయేలు ఏం చేశాడంటే చూసి హీన దశకి చేరారు వారు. ఎలాంటి స్థితికి వచ్చారంటే హీన దశకి వచ్చేసారు. ఇక ఇజ్రాయెల్ ప్రజలు హీన దశకి వచ్చినటువంటి ఇజ్రాయెల్ ప్రజలను మిస్పాకి పిలవనంపించాడు. మిస్పాకి పిలవనంపించి మిస్పాలో వారితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములని ఒప్పుకొనిరి. ఏమని ఒప్పుకున్నాడు ఇప్పుడు? నువ్వు నేను ఒప్పుకుంటావా? ఇజ్రాయెల్ ప్రజలు ఎవరండి? ఇజ్రాయెల్ ప్రజలు ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలు? వారు దేవుని బిడ్డలు, ప్రభు యొక్క రక్తం చేత కడగబడినటువంటి వారు. ఇప్పుడు ఏమంటున్నారు? వారు పాపాత్ములు. ఎందుకు? వారి ప్రవర్తన సరిగా లేదు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి వారు. రక్షించబడినటువంటి సహోదరుడా, సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు పాద సన్నిధికి వచ్చి ఆరాధిస్తున్నటువంటి సహోదరుడా, సహోదరి, వారు ధైర్యంగా హీన దశకు వచ్చిన తర్వాత వారు ప్రభు పాద సన్నిధికి వచ్చి సమయాలు పిలవనంటాడు. వారందరినీ రండి మిస్పాలో కూడుకోండి పిలిచాడు. అప్పుడు వారు నీటిని చేది పోసినట్లుగా మరి ఏం చేశారు? మేము పాపాత్ములని వారిలో ఉన్నటువంటి అవిధేయత అంతా, వారిలో ఉన్నటువంటి ద్వేషమంతా, వారిలో ఉన్నటువంటి ప్రతి చెడంతా వారు ప్రభు పాద సన్నిధిలో కుమ్మరించి పడేశారు. అంతే. ఇక వారిలో ప్రభావం లేదు, వారిలో ప్రభావం వెళ్ళిపోయింది. ఎవరి ద్వారా వెళ్ళిపోయింది? ఏలియా కుమారులైనటువంటి ఓప్ని ఫినెహాసుల ద్వారా. ఆ మందసము షిలోహులో ఉన్నటువంటి మందసాన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడ పెట్టారు? యుద్ధ భూమిలో పెట్టారు. మందసము పట్టుబడింది ఇజ్రాయెల్ ప్రజలు క్షమించాలి, ఫిలిస్తీన్లు. మందసము ఎప్పుడైతే మోషే ద్వారా నిర్మించబడిందో ఆ మందసము ఇజ్రాయెల్ ప్రజలకు ముందు ఉండి నడిపిస్తున్నప్పుడు వారికి విజయాలు వచ్చాయి. ఫిలిస్తీన్లు గమనిస్తూ ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రజలకు ఎలాంటి విజయాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే వారి మధ్యలో మందస్సము ఉన్నది. ఆ మందస్సము వారికి విజయాన్ని ఇస్తుంది కనుక మందస్సము ద్వారా విజయం పొందుతూ ఉన్నారు. మందస్సమైన క్రీస్తు ప్రభు యొక్క నామములోనే నీకు నాకు విజయం. అయితే అది గమనించారు. ఆ మందస్సము ఇప్పుడు పట్టుబడింది. అందుకనే వెలికోడలు అంటుంది, యెహోవా మహిమ ప్రభావము వెడలిపోయింది, అతనికి ఏ కాబోదు లేదు. వారిలో ఉన్నటువంటి మహిమ వెళ్ళిపోయింది. ఇక వారికి అపజయాలే వచ్చేసాయి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనకెందుకు అపజయాలు కలుగుతున్నాయి? మనం ఎందుకు మన స్థితులు ఎంత భయంకరంగా తయారవుతున్నాయి? ప్రభు బిడ్డలమే కదా. అయ్యో, ఒక వ్యక్తి నన్ను ఇట్లా అడిగాడు. నన్నంటే నన్ను కాదులేండి, చాలా మందిని అడిగాడు. నాకు తెలిసినటువంటి వ్యక్తి. శ్రమల గుండా వెళ్తాం కదన్నా, శ్రమలు దేవుడే ఇచ్చాడు. శ్రమలు ఉన్నాయి. అది యథార్థవంతులైనటువంటి వారు, వాక్యానుసారంగా నడుస్తున్నటువంటి వారు, సంఘం ఏదైనా బాధ్యత కలిగి పరిశుద్ధుల ఎడల ఆత్మల భారము కలిగి ఉన్నటువంటి వారికి శ్రమలు వస్తాయి. వీరు అలా కాదు, వీరు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, అద్దుపు లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. వీరికి అపజయాలు వచ్చాయి. ఇప్పుడు అందరిని పిలువనంపినప్పుడు ఏమైంది? వారు ఏం చేశారు? యెహోవా సన్నిధిలో పాపాత్ములు అని
ఒప్పుకున్నారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇప్పుడు చదవండి ఆది కాండము 31వ అధ్యాయం 48 వచ్చిన మళ్ళీ చదవమ్మా. 48. లాబాను మనము ఒకరినొకరము దూరముగా ఉండగా యెహోవా నీకును మధ్య జరిగినది కనిపెట్టునని చెప్పాను, కనుక దానికి మిస్పా అని పేరు పెట్టాను. ఇప్పుడు ప్రభువు కనిపెట్టేవాడు. ప్రభు ఏం చేసేవాడు? కనిపెడతాడు. నీ ఊరు కనిపెట్టరలే అని మనం ఏదేదో చేస్తూ ఉంటాం. యెహోవా వారి మధ్య ఉన్నాడు, ప్రభావం వెళ్ళిపోయింది, ఎవరు లేరులని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. దేవుడు కనిపెట్టుచూ ఉన్నాడు. నిన్ను నన్ను ఇప్పుడు కనిపెడుతున్నాడు. నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు? కనిపెట్టుచూ ఉన్నాడు. అందుకనే కీర్తనాకారుడు ఈ రీతిగా అంటున్నాడు అనమాట. కీర్తనల గ్రంథము కీర్తన 139 1 నుండి 5 వరకు చదువమ్మా. దేవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట లేచుట. చదువమ్మా. నీకు తెలియదు, తలంపు పుట్టక మునిపే నా మనస్సును గ్రహించి ఉన్నావు, నా నడకను పడకను పరిశీలన చేసి ఉన్నావు. దావీదు చూశారు ఎట్లా అంటున్నాడు? ప్రభువా, నాకు తలంపు రాకమునిపే నువ్వు కనిపెట్టేవాడివి అయ్యా, నా తలంపు రాకముందే నువ్వు కనిపెట్టేవాడివి అని దేవుని సన్నిధిలో మాట్లాడుచూ ఉన్నాడుగా. దేవుడు ఆలకించి నా ఇష్టానుసారుడు, హృదయానుసారుడైనటువంటి మనుష్యుడు. దావీదుకు తెలుసు నా దేవుడు కనిపెట్టేవాడని. దావీదును సిద్ధపరిచాడు. ఎలాగో సిద్ధపరిచాడో తెలుసా? ఫిలిష్తీయుల చేతిలో నుండి అవిధేయులైనటువంటి సౌలు రాజుగా ఉన్నప్పుడు సౌలు చేయలేని స్థితి. సౌలు ఇట్లా చెప్పాలి నేనైతే, దరిద్రుడైనటువంటి సౌలు రాజుగా ఉన్నాడు. శత్రువును జయించలేని స్థితిలో దుర్మార్గముగా ఉన్నటువంటి వాడు, బలహీనుడైనటువంటి వాడు. దేవుడికి తెలుసు, కనిపెట్టే దేవుడు కనుక ఫిలిష్తీయులతో యుద్ధము చేయాల్సి వస్తుంది. అయితే సౌలుని అభిషేకించావు, రాజుగా చేశాడు. అతనైతే మాత్రము జయించలేడు. అందుకని యవనస్తుడైనటువంటి బాలుడైనటువంటి దావీదును దేవుడు ఫిలిష్తీయుడు పక్షముగా వస్తున్నటువంటి గొల్యాతును ఎదుర్కొనుటకై అడవిలోనే సిద్ధపరిచాడు. తన మందను కాస్తూ ఉన్నప్పుడు ఎలుగుబంటి సింహం వచ్చినప్పుడు ఏ రీతిగా ఎదుర్కొన్నటువంటి స్థితిని తీసుకొచ్చాడు దేవుడు దావీదుకి తీసుకొచ్చాడు. దావీదును అక్కడ అడవిలో సిద్ధపరిచాడు. ముందు సిద్ధపరిచిన తర్వాత యుద్ధ భూమిలోకి తీసుకొచ్చాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి. ఇక్కడ చూస్తే మీరు బలహీనులై ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నాడు? దావీదు ఏమంటున్నాడు? నేను కూర్చుండుట లేచుట తెలిసి ఉన్నది, నా పడకను నా నడకను నీవు నా ఎరిగి ఉన్నావు. చదవమది. తెలుసుకొని ఉన్నావు. కనిపెట్టువాడు ఆయన ఏం చేస్తున్నాడు? అన్ని నన్ను చూస్తూ ఉన్నావయ్యా, నీవు కనిపెట్టే దేవుడు అయ్యా అని అంటున్నాడు. నిన్ను నన్ను కనిపెట్టే దేవుడు ఉన్నాడని నేను ఎప్పుడైనా గమనించావా? ఎవరు చూడటం లేదులే. మరి ప్రభుపాద సన్నిధికి వచ్చాము. ప్రభుపాద సన్నిధిలో కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28 వచనములు. ఆ వచనాలు ఏముంది? కాబట్టి మీరు ప్రతి మనుషుడు తాను పరీక్షించుకోవాలా. ఇప్పుడు దేవుడు కనిపెట్టే దేవుడు ఉన్నాడు, మనం పరీక్షించుకోవాలి కదా. ఇప్పుడు ఎలాగ పరీక్షించుకుంటున్నాము? ఎవరికి వారంగా గమనిస్తే పరీక్షించుకునే సమయం వచ్చిందండి. అప్పుడు పరీక్షించుకుంటున్నారు వారు. ఎలాగ పరీక్షించుకుంటున్నారు వారు? పిలువనంపించినటువంటి ఇశ్రాయేలు ప్రజలు వారు మిస్పాలోకి వచ్చిన తర్వాత వారు ఏమంటున్నారు? దేవుడు కనిపెట్టే దేవుడు ఉన్నాడు కనుక మన పాపాలను ఒప్పుకుందామని నీటిని పోసినట్లు, చేది పోసినట్లు దేవుని సన్నిధిలో పాపాలను ఒప్పుకున్నారు.
ఆరాధిస్తున్నటువంటి సహోదరుడా, సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు వల్లలో పాలు పంపులు పొందబోతున్నటువంటి నీవైనా నేనైనా కనిపెట్టే దేవుడున్నాడని గ్రహించి ఏదైనా లోపం ఉంటే ఇజ్రాయేల్ ప్రజలు మిస్పాలోకి వచ్చి ఏ రీతిగా ప్రభు పాద సన్నిధిలో కుమ్మరించారు, ఈ మిస్పాలో ఉన్నటువంటి సహోదరుడా, సహోదరి, నీవు కూడా ప్రభు పాద సన్నిధిలో ఏం చేయాలో నీవు నేను కూడా కనిపెట్టే దేవుడు ఉన్నానని ప్రభు పాద సన్నిధిలో మనము మోకరిల్లి మనం ఏం చేయాలంటే మన అవిధేయతలు ఏదన్నా ఉంటే ప్రభు వల్లకి మనకి మధ్యలో ఏదైతే ఉందో దానిని తీసివేసుకోవాలి. ప్రభు పాద సన్నిధిలో చేరి వారు తీసివేశారు కనుకనే వారికి ఏమైంది? విజయం వచ్చింది. వారు తీసివేసుకున్నారు, తర్వాతే వారు ఇజ్రాయెల్ ప్రజల గొప్ప విజయాన్ని ఇచ్చాడు. నీవు నేను బల్లలో చేవేస్తున్నటువంటి నీవు నేను కూడా మనం అవిధేయతతో కనిపెట్టే దేవుడు ఉన్నాడని గ్రహింపు లేకుండా ఉండి నీవు నేను మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటే నీవు నేను దేవుడిచ్చే పొందబోయే బహుమానాలని మనం దూరం చేసుకుంటున్నాము. ఏం చేస్తున్నాం? మనము దూరం చేస్తున్నాం. అందుకని మిమ్మల్ని మీరు పరీక్షించుకునుడి అని అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీలో వారు అవిశ్వాసులు బాగా వారు ఎలాంటి మహా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నటువంటి వారు కొరింథీలో ఉన్నటువంటి ప్రజలు, అలాంటి వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. కనిపెట్టు దేవుడు మన మధ్య ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తే ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం చదువమ్మా. నన్ను చూస్తున్నావు, నువ్వు శోధించుచున్నావు. చాలు చాలు తల్లి ఉండమ్మా. యెహోవా నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూచుచున్నావు, నా హృదయము నీ పట్ల ఎట్లున్నది, నీవు పరిశోధించుచున్నావు. ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇర్మియాతో మాట్లాడుతూ ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇప్పుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? యెహోవా నీవు నన్ను ఎరిగిన దేవుడు, కనిపెట్టి దేవుడు, ఎరిగిన దేవుడు, ఆయన చూసే దేవుడు, వినే దేవుడు, కనిపెట్టే దేవుడు, ఆయన కావలి దుర్గమై ఉన్నాడు. ఆయన ఎవరై ఉన్నారు? కావలి దుర్గమై ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను, నిన్నుకు నాకు ఏ ఆపద రాకుండా నిన్ను నన్ను కంటికి రెప్పవలే కాచి కాపాడేవాడుగా ఉన్నాడు, కావలి దుర్గముగా ఉన్నాడు. గమనించండి, ఆయన చూసేది చూస్తూ ఉన్నావు. ఏమంటున్నాడు ఆయన? యెహోవా నీవు నన్ను ఎరిగి ఉన్నావయ్యా, నన్ను చూచుచున్నావయ్యా, నా హృదయము నీ పట్ల ఎట్లున్నది. నీరా హృదయం ఆయన పట్ల ఎట్లా ఉన్నది? ఆయన చూసే దేవుడు కదా, హృదయాలోచనలు ఎరిగిన దేవుడు కదా, ఆయన అంతర్యాలు ఎరిగిన దేవుడు కనుక, హృదయాలను పరిశోధించే దేవుడు కనుక, హృదయాలను ఎరిగిన దేవుడు ఉన్నాడు. ఇప్పుడు కనిపెట్టేవాడు కనుక కావలి దుర్గముగా ఉండి నిన్ను కనిపెట్టుచూ ఉన్నాడు, నిన్ను నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. నీ హృదయం నా హృదయం ఏ రీతిగా ఉండదో ఎవరికి వారంగా పరీక్షించుకొని బలలో చేవేటే ఎంతైనా ఆశీర్వాదకరమైన విషయం అన్నమాట. చూడండి, ఇక్కడ మూడవదిగా చూస్తే ఆయన మన ఉన్నత స్థలము. సమయోలు ఎక్కడ ఉన్నాడు? ఉన్నత స్థలములో ఉన్నటువంటి వాడు సమయోలు. ఎక్కడ? గిల్గాలు నుండి బేర్షెబా వరకు అటు ఇటు తిరుగుచూ ఇజ్రాయేల్ ప్రజలకు న్యాయము తీరుస్తూ పోతూ ఉన్నటువంటి సమయోలు, ప్రవక్త అయినటువంటి సమయోలు, న్యాయాధిపతి అయినటువంటి సమయోలు, దీర్ఘదర్శి అయినటువంటి సమయోలు ఎక్కడున్నాడు? చూడు అమ్మ, ఇక్కడ చదవండి. మొదటి సమయోలు గ్రంథము 9వ అధ్యాయము 11-12 వచనాలు చదువమ్మా. ఊరికి ఎక్కిపోవచ్చుండగా కనబడినప్పుడు ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అడిగిరి. నేడు ఉన్నత స్థలమందు జనులకు బలి జరుగును కనుక
ఊరిలోకి పోయిన ఆ క్షణం ఉంది భోజనము చేయుటకు ఉన్నత స్థలములకు వెళ్ళక మునిపే ఉన్నత స్థలములో ఉన్నటువంటి మిస్పా అంటే ఉన్నత స్థలము, ఉన్నత స్థలములో ఉన్నటువంటి సమయోలు, ఉన్నత స్థలములో ఉన్నటువంటి సమయోలు దగ్గరకు ఎవరిని పిలిపించుకున్నాడు? ఇజ్రాయెల్ ప్రజలను పిలిపించుకున్నాడు. అందుకని అంటాడు యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం చదవండి అమ్మా. యెషయా గ్రంథము 57:15. మహాగణుడును మహాన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసేన ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడు ఆయనను వినయము కలిగినటువంటి వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను ఎవరి దగ్గర నివసిస్తున్నాడంట? దేన మనస్సు కలిగినటువంటి వారు, వినయం గల వారి యొక్క దగ్గర, ఉన్నత స్థలములో మహోన్నతుడు మహానుభావుడు అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు, ఉన్నత స్థలములో ఉన్నటువంటి దేవుడు ఎక్కడికి వచ్చాడు? దీనుల వద్దకు వచ్చాడు. నలిగినటువంటి వారి వద్దకు వచ్చినటువంటి వాడు. ప్రభువునందు ప్రియమైన మెట్టుపై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సముద్రంలో ప్రయాణము చేస్తున్నటువంటి శిష్యులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వారిని రక్షించుట కొరకై ఆయన కొండపై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వారి మధ్యకు వచ్చాడు. వారి మధ్యకు వచ్చాడు. ప్రభువునందు మార్కు సువార్త 6వ అధ్యాయం 48వ వచనంలో ఉంటుంది చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 48వ వచనం. గాలి ఎదురైనందున దోరె నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూసి 4వ జామున ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఆయన ఒంటరిగా పైన ఉన్నాడు అన్నమాట. వస్తూ ఉన్నటువంటి వాడు. నాకైతే ఇట్లాగ అర్థమైందిలేండి, నేను ఇట్లాగే చెప్తున్నాను. ఆయన ఉన్నత స్థలంలో ఉన్నటువంటి దేవుడు, పైన ఉన్నటువంటి దేవుడు. వారు గాలి తుఫాను ఎదుర్కొనలేక బాధపడుచున్నటువంటి ఆ కరుణించి వారి వద్దకు వచ్చి వారిని రక్షించినట్లుగా మనము ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ప్రభువునందు ప్రియమైన సహోదరుడా సహోదరి, గమనించారా? ఆయన ఉన్నతమైన స్థలములో ఉన్నటువంటి వాడు, న్యాయము తీర్చే దేవుడు. సమూయేలు మిస్పాలో ఉన్నతమైనటువంటి స్థలములోకి వచ్చి, ఉన్నతమైన స్థలము మిస్పా, ఉన్నతమైనటువంటి అది కనిపెట్టు స్థలము, కావలి దుర్గము, అది ఉన్నతమైనటువంటి స్థలము. ఉన్నతమైన స్థలములో ఉండి నీకు నాకు న్యాయము తీర్చే దేవుడు అయిన ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులరా, గమనించండి. ఉన్నతమైనటువంటి స్థలములోకి వెళ్ళి, ఆ కొండ ప్రాంతాలలోకి వెళ్ళి, ఉన్నతమైనటువంటి స్థలంలోకి వెళ్ళి చాలా మంది ప్రార్థన చేశారండి. ఏప్తా కుమార్తె ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసింది? గురిజీము కొండ ఏదో ఉంటుంది అనుకుంటుంది. ఏదో ఎక్కడ చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 11వ అధ్యాయం 35వ వచనంలో ఉంటుంది అనుకుంటుంది. కొండ ఎక్కింది. కొండ ఎక్కి ప్రార్థించినట్లుగా మనం చూస్తాము. అలాగే 2వ రాజుల గ్రంథం 4:27లో గన్రాజు తన కుమారుని కొరకు కొండ ఎక్కింది. అలాగే మనం చూస్తే ఏలియా ప్రార్థించుటకు కొండ ఎక్కాడు. మోషే సీయోను కొండకు ఎక్కాడు. అబ్రహాము మోరియా కొండకు ఎక్కాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులరా, అలాగే యేసుక్రీస్తు ప్రభువు గారు కూడా 7 కొండలు ఎక్కినటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభువారు 7 కొండలు ఎక్కాడు. అవి ప్రార్థించిన కొండ, శోధించిన కొండ, బోధించిన కొండ, ఒలీవ కొండ, రూపాంతరపు కొండ, కల్వరి కొండ, ఆరోహణమయ్యే కొండ. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులరా, ఉన్నతమైనటువంటి స్థలములో ఉన్నటువంటి
సమూయేలు వారిని పిలువనంపించి వారి కొరకై వారు పాపాన్ని ఒప్పుకున్నటువంటి స్థలము మిస్పా. పాపాన్ని ఒప్పుకున్నటువంటి ఇన్ని విధాలుగా మన ప్రభువు ఇన్ని విధాలుగా దగ్గరకు ఎలా రావాలో మనము తెలుసుకోవాలి. మిస్పాలో ఈ పాఠాన్ని మనం నేర్చుకోవాలి. వారు మిస్పాకొచ్చి పాపాన్ని ఒప్పుకొని వారు పశ్చాత్తాపడ్డ తరువాత వారికి విజయం వచ్చింది. ఇజ్రాయేలు వారి కష్టస్థితిలో ఉన్నప్పుడు, దీనస్థితిలో ఉండగా సమూయేలు వారిని మిస్పాకి పిలవనంపించి అక్కడ వారు చేసినటువంటి పనులు మనం చూస్తే, మొదట మిస్పా నీళ్ళుచ్చేది యెహోవా సన్నిధిని కుమ్మరించిన స్థలము. ఫస్ట్ మిస్పా నీళ్లుచ్చేది యెహోవా సన్నిధిన కుమ్మరించిన స్థలము. మన కష్టములు ఇజ్రాయేల్ ప్రజల యొక్క దీనస్థితి ఎవరికి చెప్పుకోలేని స్థితి. ఇప్పుడు సమూయేలు వద్దకు వచ్చారు. సమూయేలుతో చెప్పుకోండి, నీకు నాకు కష్టము, నష్టము, భయంకరమైన బాధలు, శోధనలు వచ్చినప్పుడు నాకు ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకోవాలి? నాకు చెప్పుకుంటే వస్తాయా? మీకు చెప్పుకుంటే నాకు వస్తాయా? నా బాధలు చెప్పుకుంటే వస్తాయా? అని తీరుస్తారా? తీర్చలేము. ఏమంటాము? అయ్యో అట్టనా అన్న, ప్రార్థన చేద్దాం. మనం అనే మాట ఏంటంటే ప్రార్థన చేద్దాం, అదే మనం చెప్పేది. అయితే ఈయన ఏం చేశాడు? ఈయన యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనం చదవండి, మనకు అర్థమైద్ది. యోహాను సువార్త 11వ అధ్యాయం 32వ వచనం. లాజరు చనిపోయాడు. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూసి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, ఆమె సంగతంతా చెప్పుకుంది. కంటే ఆమె సంగతంతా ఎవరికి చెప్పుకుంది? ఆ ఊర్లో బేతనియాలో ఉన్నటువంటి వారందరికీ చెప్పుకుందా? చెప్పుకోవాలా. ప్రభు పాదాల దగ్గరకు వచ్చింది. ప్రభు పాదాల దగ్గరకు వచ్చినప్పుడు పాదాల దగ్గరకు వచ్చి ప్రభు ఆమె సంగతంతా చెప్పింది. కనుకనే ఏమైంది? అక్కడ ఒక అద్భుత కార్యము ఏం జరిగింది? అద్భుత కార్యము. లాజరు, దుర్వాసన కొట్టుచున్నటువంటి లాజరు ప్రేతల వస్త్రాలతో కూడా బయటికి వచ్చేసాడు. వారితో కూడా కూర్చుండి భోజన పంక్తిలో కూర్చున్నటువంటి లాజర్ను మనం చూస్తాం. అక్కడ లాజర్ను చూసిన యేసు బ్రతికించినటువంటి ప్రభువుని, బ్రతికించబడినటువంటి లాజర్ను చూచుటకు ఆ గ్రామములో బేతనియా చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చారు. ఎవరికి చెప్పుకుందామా? వారందరూ వచ్చి, వారు ఎంతమంది విశ్వసించారు నాకైతే తెలియదు, కానీ వారందరూ వచ్చి ప్రభువును చూసుటకు కాదు, ఆ బ్రతికించబడ్డాడు చూసావు, ప్రాణం పోయినటువంటి వాడు ఊపిరి పోసుకొని మళ్ళీ వచ్చాడు చూసావు, అతను చూసుటకు వచ్చినటువంటి వారు దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి కార్యాన్ని చూసి వాళ్ళు ఎంతమంది విశ్వసించారు ప్రభునందు. ప్రియమైన సహోదర సహోదరీలారా, మిస్పాలో ఏముంది? నీళ్లుచ్చేది దేవుని సన్నిధిని కుమ్మరించినట్లు మన కష్టాలు ఎవరికి చెప్పుకున్నా పోవు, మిస్పాలోనే చెప్పుకోవాలి. మిస్పాలోనే, కనిపెట్టు స్థలములోనే, కావలి దుర్గములోనే, ఉన్నత స్థలములోనే ఎవరికి చెప్పుకున్నా పోవండి. ఇంకా సమస్యలు ఎక్కువ అవుతాయి. ఇప్పుడు ఈ దినాలు చూస్తే భయంకరమైన పరిస్థితులు. నాకు ఒక విషయం చెప్పావు అనుకో, నువ్వు చెప్పి నా గడప దాటకముందే ఇది 10 మైళ్ళు వెళ్ళిపోద్ది. సెలదీస్తాం, టక 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 కొట్టేసేసి, అసలు దాన్ని ఏదో సామెత అంటారు, నాకు రావటం లేదు, అది అలాగుంటుంది అన్నమాట. ప్రభువు చెప్పుకుంటే మరియ ప్రభువుకు చెప్పుకుంది, పాదాల మీద పడింది, ఆమె సంగతంతా చెప్పుకుంది, ఒక కార్యము జరిగింది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏది సమస్య, ఎలాంటి సమస్యలతో ఆరాధించడానికి వచ్చావో నాకైతే తెలియదు, కానీ నీవు ప్రభు పాద సన్నిధిలో మిస్పాలకు వచ్చి, ఉన్నత స్థలమైన రోడ్లోకి వచ్చి, కనిపెట్టు స్థలంలోకి వచ్చి
కావలి దుర్గమునకు వచ్చి నీవు ప్రభు పాద సన్నిధిలో ప్రభు సన్నిధిలో వేడుకుంటే ప్రభువు నా సమస్యలను, దుఃఖముతో వచ్చి ప్రభు పాద సన్నిధిలోకి వచ్చి ఏదో పోగొట్టుకున్న దానివిగా వచ్చేసి వలలో చేయట శ్రేయస్కరం కాదు. ప్రభు దినములోనే ముందు దినమే, సిద్ధపాటు దినమే, విజ్ఞాపన దినమే, కొద్ది నిమిషాలు 10 నిమిషాలైనా పావు గంటైనా నువ్వు ముందు సిద్ధపడాలి. నువ్వు సిద్ధపడకుండా వచ్చి ప్రభు పాద సన్నిధిలో బల చేవేస్తే కనిపెట్టి దేవుడు ఊరుకుంటాడా? ఖడ్గము చేతనైన, క్షామము చేతనైన, తెగులు చేతనైన వారిని లేపేశాడు. జాగ్రత్త సుమా. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, బోయాజు రూతు తన సంగతంతా బోయాజుకు చెప్పుకుంది. బోయాజుకు ఎవరు సంగతి చెప్పుకుంది? రూతు. రూతు ఎవరు? అన్యురాలు. బోయాజు ఎవరు? బెత్లెహేమీయుడు, యూదా గోత్రకర్త. యూదా బెన్యామీన ఏదో గోత్రం కరెక్ట్గా నాకు గుర్తులేదు. అయితే బోయాజు బెత్లెహేమీయుడు. అయితే ఆయన పొలములో ఉండి ఆమె సంగతంతా బోయాజుకు చెప్పింది. ఎవరికి చెప్పింది? ఎవరికి చెప్పింది? ఇప్పుడు బోయాజు చెప్తే బోయాజు ఏం చేశాడు? ఆమెని ఏం చేశాడు? ఆదరించి తన అక్కన చేర్చుకొని తన సహచరుడిగా చేస్తాడు. దేవునికి చెప్పుకుంటే పెళ్లి కుమార్తెగా నిన్ను నన్ను అలంకరిస్తాడు. ఆ పెళ్లి వివాహ మహోత్సవులు రక్షణ వస్త్రాలు ధరింప చేసుకొని ఆ పాద సన్నిధిలో ప్రభు యొక్క వివాహ మహోత్సవంలో నీవు నేను పాలు పంపులు పొందే భాగ్యం ఇస్తాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా గమనించండి. ప్రభు పాద సన్నిధిలోనే మనం ఏం చేయాలా? ఉన్నతమైన స్థలములు మిస్పాలో ఏం చేయాలి? మనము సమస్యలను చెప్పుకునే వారముగా, ఆయన సన్నిధిలోనే కుమ్మరించే వారముగా ఉండాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, రెండవదిగా చూస్తే అదే మొదటి సమూయేలు గ్రంథం 7:6 వచనం చదవమ్మా. అది మిస్పా నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించే స్థలము. రెండవదిగా చూస్తే మిస్పా ఎలాంటిదంటే మొదటి సమూయేలు 7:6 మిస్పా పాపములను ఒప్పుకునే స్థలము. మిస్పా ఏంటి? పాపములను చెప్పాలి, అస్సలు మాటలు రావట్లా. మిస్పా ఏంటి? ఈ మిస్పా ఏంటి? ఆ మిస్పా వద్దులే, ఈ మిస్పాల గురించి చూద్దాం. ఈ మిస్పా ఏంటి? పాపములను. మరి ఎప్పుడన్నా వారంలో ఒక రోజన్న వచ్చి మిస్పాలోకి వచ్చి అయ్యా ఈ వారంలో నేను ఇలా నా పరిస్థితిని మోకరిల్లి ప్రార్థన చేసావా? ఆరాధించడానికి అయితే ఆదివారం వస్తాం. ఈ మిస్పాలోకి వచ్చి సాగిలపడి ప్రభు పాద సన్నిధిలో గడిపేవా? నీ సమస్యలు, నీ కుటుంబ సమస్యలు, నీ పరిస్థితులు, సంఘ పరిస్థితులు, దైవజనుడి యొక్క స్థితిగతులు ఎప్పుడైనా చెప్పావా? సామెతల గ్రంథము 20:13 వచనం చదవమా. సామెతలు 28:13 తొందరగా అయిపోవచ్చుంది కానీ అని. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని విడిచిపెట్టి ఒప్పుకొనివాడు. వారు మిస్పాలోకొచ్చి నీటిని చేదిని పోసినట్లు పోశారు, తన పాపాలు ఒప్పుకున్నారు. అతిక్రమములు దాచిపెట్టకుండా ఏది దాయరా వారు అప్పటి వరకు దాచిపెట్టారు. అన్ని జనులతో సాంగత్యము, అన్ని జనులతో సహవాసము, అన్ని జనుల మధ్య స్త్రీలను వివాహం చేసుకొనుటకు ఇష్టానుసారముగా కాపరి లేని గొర్రెలు ఏ రీతిగా తప్పిపోయాయో ఆ రీతిగా తప్పిపోయినటువంటి వారుగా ఉన్నారు ఇజ్రాయెల్ ప్రజల ఆ దినాలలో. అలాంటి వారు శత్రువులపై విజయం సాధించలేని భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మిస్పాకి పిలవనంపాడు, ఉన్నత స్థలమునకు పిలవనంపాడు. ఆయన నీరు పోసినట్టు పాపాలను ఏది దాయక అన్ని కూడా అక్కడ ఏం చేశాడు? కుమ్మరించి పడేసేసాడు. అతిక్రమములు దాచిపెట్టారా? ఏమన్నా వారు ఏమాత్రం దాచిపెట్టి ఉంటే వారికి విజయం వచ్చేది కదా. తర్వాత అధ్యాయం చదివితే వారికి ఎలాంటి విజయం వచ్చిందో చూస్తున్నాం.
అసలు వారు ఏది దాయకుండా నీటిని కుమ్మరించినట్లు కుమ్మరించి తన పాపమును ఒప్పుకున్నారు కనుకనే ఆ ఉన్నతమైన స్థలము, కనిపెట్టు స్థలము, కావలి దుర్గము మిస్పాలోకి వచ్చి ఎలాగూ చేశాడు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దానిని విడిచిపెట్టువాడు కనికరము పొందను. కనికరము, దేవుని యొక్క కనికరము పొందాలంటే మిస్పాలో నువ్వేం చేయాలి? ఆరాధికురాలా, సహోదరుడా, సహోదరి, మిస్పాలో నీవు ఉన్నతమైనటువంటి స్థలములో సాగిలపడాలి. అది పాపాలను ఒప్పుకునే స్థలము. మూడవదిగా చూస్తే చదవండి, 9వ వచనం చదవమ్మా. మొదటి సమూయేలు గ్రంథము చాలు సర్వాంగ బలి ఏం చేశాడు? అక్కడ సర్వాంగ బలి అర్పించాడు. దేవునికి మనం ఏం చేయాలి? ఆయన సర్వాంగ బలి వారి పక్షముగా అర్పించాడు. నీవు నేను కూడా దేవునికి సజీవ యాగముగా మన శరీరములను అర్పించాలి. సర్వాంగముగా అంత. అందుకని రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదువమ్మా. మిస్పా సర్వాంగ బలి అర్పించిన స్థలము, పరిశుద్ధమును దేవునికి అనుకూలములైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి ఓ రోమా సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధులారా, సర్వాంగ బలి సమూయేలు అర్పించాడు ఇజ్రాయేలు ప్రజల కొరకై. మిస్పాలో ఉన్నత స్థలములు, అయ్యో రోమలో ఉన్నటువంటి పరిశుద్ధులారా, మీ శరీరమును సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకొనండి చెప్తున్నాడు. నీవు నేను కూడా ఏం చేయాలంటే మన శరీరములను ఏం చేయాలి? సజీవ యాగముగా సమర్పించుకునే వారముగా ఉండాలి. 10వ వచనం చదువమ్మా. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 10వ. సమూయేలు దహన బలి అర్పించుచుండగా చాలమ్మా. మిస్పా దహన బలి అర్పించు స్థలము. దహన బలి అంటే సంపూర్తిగా అసలు మొత్తం కాళ్ళిపోయి బూడిదైపోవాలంతే, అసలు ఏది మిగలకూడదు. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఎగ్జామ్స్ రాసిన తర్వాత దొంగతనంగా సినిమాకి వెళ్ళాలి. మా స్నేహితులు అందరం కలిసి, మా ఊర్లో ఉంది సినిమా హాలు, దుగ్గిరాలలో కూడా ఉంది సినిమా హాలు. ఆలీబాబా 40 దొంగలని ఒక సినిమా వచ్చింది. దాన్ని చూడటానికి పోవాలా, డబ్బులు లేవు. ఎలా? నేనైతే మా ఇంట్లో దొంగతనం చేసి పేపర్లు అమ్ముకొని న్యూస్ పేపర్లు కొట్లో వేసి 75 పైసలు తీసుకున్నాం. 10 రూపాయి టికెట్. 4-5 స్నేహితులు తీసుకున్నాము. భయంగా కెనాల్ మా ఊరు పక్క కూడా వెళ్ళిద్ది. ఆ కాలువ కట్టలు వెళ్తే దుగ్గిరాలు వస్తుంది. నడుచుకుంటూ వెళ్ళాము. 5 గంటలకి వెళ్ళి సినిమా చూసాము. 10:30 అయింది. మళ్ళీ మా ఊరు రావాలి నడుచుకుంటా కాలువ కట్ట మీదుగా. మా ఊరు చివరిలో దహన సంస్కారాలు చేస్తారు. ఒక శవాన్ని కాలుస్తున్నారు. దూరంగా ఉండాం. ఒక్కసారి చూస్తే ఆ వెలుగులో ఒకడు కర్ర పెట్టి కొడుతున్నాడు. అది మాకు ఎక్కడేందో మేము దిగజారిపోయాం. నేనైతే ముందు నేనే దిగజారిపోయి ఏం చేయాలో దిక్కుతో అసలు స్థితి. ఇక అటు వెనక్కి వెళ్ళలేము, ముందుకు రాలేము, ఎటు వెళ్ళలేని పరిస్థితి. ఇక 5గురు ఎలా ఉందంటే ఇక మా పరిస్థితి, కాలవ ఎండిపోయింది. సమ్మరు అది, కాలువ ఎండిపోయింది. అక్కడ లోతుగా ఉంటుంది. కాలువ దాటి ఆ వైపు వెళ్ళేట్టు రావాలన్నా కానీ భయమే. ధైర్యం చేసి ఒకళ్ళ చేతి ఒకళ్ళు పట్టుకొని మెల్లగా వచ్చాం. వస్తే సగం కాలిపోయింది శవం. అక్కడికి వచ్చిన తర్వాత మా భయాన్ని చూసి ఒక అతను మమ్మల్ని పట్టుకున్నాడు.
పట్టుకుంటే ఒక రకమైనటువంటి స్మెల్. అక్కడికి వెళ్ళి చూస్తే సగం కాలనటువంటిది, అది కంప్లీట్గా బూడిదైపోవాలి. కంప్లీట్గా కాలిపోయిన తర్వాత అలా దహన బలి ఏంటంటే కంప్లీట్గా కాలి. యేసుక్రీస్తు ప్రభువారు దహన బలైపోయాడు, నీ కొరకై నా కొరకై. ఆ కల్వరిలో దహన బలైపోయాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, నీవు నేను కూడా యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకై నా కొరకై బలి అయిపోయాడు. చూసావు, నీవు నేను కూడా నీవు ఎంతగా తగ్గించుకుంటే అంత దీవెనలు పొందుతాం. సంఘంలోనైనా దేనిలోనైనా సరే ఎంతగా తగ్గించుకొని ఉండాలంటే అంతగా తగ్గించుకొని ఉండాలి. అంతగా నీవు నేను అసలు మనం కనిపించకూడదు, ప్రభువే కనిపించాలి. ఆ దహన బలిలో ఎవరు కనిపించారు? దహించబడుతున్నటువంటి ప్రభువే కనిపిస్తున్నాడు. ప్రభు కార్యాలు జరిగించేటప్పుడు, ప్రభు పరిచర్య చేసేటప్పుడు నీవు నేను కనిపించకూడదు. నువ్వు చేసే కార్యాలను, నువ్వు చేసే పనులను, పరిచర్యను ప్రభువు మాత్రమే కనిపించాలి. ప్రభువు మాత్రమే కనిపించాలి. ఈ దినాలలో చాలా మంది నేను కనపడాలని చూస్తున్నారు. ఆరాధనలోకి వస్తారు, ఊరికి రౌండ్లు వేస్తూ ఉంటారు. ఇక వారికి అసలు ఆరాధన చేయాలనే ధ్యాసే ఉండదు. సంఘాలలో ఇది ఎక్కువైపోయింది. ఇప్పుడు పెట్టాడు అబ్బాయి, ఇది పెట్టాడు కూర్చున్నాడు, అంతే అయిపోయింది. ఇది పెట్టినోడు దీని చుట్టూ రౌండ్లు వేస్తూ ఉంటాడు. అక్కడ ఎందుకు? జనాలకు కనపడాలా నేను? వాడి బతుకంతంతే. ఒకడొస్తాడు, చేతులు కట్టుకు మధ్యలో నిలబడతాడు. వాక్యం ఆత్మీయంగా అయినవాడికి అడ్డపడుతూ ఉంటారు. ఈ దినాలలో సంఘాలలో వారికి వారుగా కనపరుచుకోవాలని, వారికి వారుగా వారిని చూపించుకోవాలనే తాపత్రయం ఉంది. కానీ ఆరాధనలో ప్రభువుని చూపించాలనే తాపత్రం పోయింది సంఘాలలో. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులరా, ఎందుకు చెబుతున్నానంటే నేను చూస్తూ ఉన్నాను కనుక చెప్తున్నా. ఇది వాస్తవం. ఒకడొస్తాడు, చెవులో ఏదో గొడుగుతాడు, వెళ్ళిపోతాడు. ఇంకొకడు వస్తాడు, ఏదో చేస్తాడు. ఆరాధన చేసేవాడికి డిస్టర్బెన్స్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరి, గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదవండి. 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను. ఎవరు జీవిస్తున్నారు? నేను జీవించువాడను కాను, క్రీస్తే నా యందు జీవించచ్చు ఉన్నాడు. క్రీస్తును చూపించాలి. నీ ప్రవర్తనలో, నీ మాటలలో, నీ క్రియలలో, నీ ఆలోచనలో, నీ నడకలో, సమస్తంలోనూ నీవు క్రీస్తును మాత్రమే చూపించాలి. మిస్పా దహనబలి జరిగించినటువంటిది. ఉన్నతమైనటువంటి స్థలంలో దహనబలి జరిగించాడు సమూయేలు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, 15వ వచనం చదువమ్మా. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 15వ వచనం. బేతేలుకు గిల్గాలుకును మిస్పాకి తిరుగుచు. మిస్పా ఏంటది? న్యాయము జరిగించు స్థలము. నీకు న్యాయము కావాలంటే ఎక్కడెక్కడకో తిరగనవసరం లేదు. మిస్పాలోకి వస్తే మిస్పాలోనే నీకు న్యాయము. మరి ఉన్నత స్థలములో ఉన్నాడు సమూయేలు, మిస్పాకిలో ఉన్నాడు దేవుడు, కనిపెట్టు దేవుడు, కావలి దుర్గమైనటువంటి దేవుడు నీకు నాకు ఉన్నాడు. ఇక్కడే నీకు నాకు న్యాయము జరగాలంటే ఎక్కడికి రావాలి? నువ్వు
ఎక్కడికి రావాలి నువ్వు? అయ్యో, ఇక్కడే ఉందిగా, మిస్పాకి రావాలి. మరి మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఆరాధన చేసే బిడ్డలమైనటువంటి మనము మిస్పాలోకి రావాలి. అది వద్దులే ఇక. చదవండి రెండవ దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయం 6వ వచనం. మనుషుల నియమం బట్టి తీర్పు తీర్చవలసినటువంటి వారు కారు, ఆయన మీతో కూడా ఉండును కనుక మీరు తీర్చు తీర్పు బహు జాగ్రత్తగా చేయాలి. చాలు. యెహోవా భయం కలిగినటువంటి వారు తీర్పులు ఎలాగిస్తారంటే యెహోవా భయం చేతనే ఇస్తారు, న్యాయమైనటువంటి తీర్పులు ఇస్తారు. ప్రభు ఆయన గిల్గాలుకునకు మిస్పానుకును తిరుగుచు న్యాయం, ఇజ్రాయేల్ ప్రజలకు న్యాయము తీరుస్తూ వచ్చాడు సమయం. ఆయన దేవుని భయం కలిగినటువంటి సమయాలు. మిస్పా న్యాయము తీర్చు స్థలము. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం చదివితే మిస్పా శత్రువులను హతమార్చిన స్థలము. అలాగే 7:12 చదివితే మిస్పా సహాయము దొరికే స్థలము. అది మిస్పా ఏంటది? న్యాయము జరిగించు స్థలము. మిస్పా శత్రువులను హతమార్చిన స్థలము 11వ వచనంలో ఉంటుంది అన్నమాట. అలాగే మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనంలో మిస్పా సహాయము దొరికే స్థలము. మిస్పా ఏం స్థలం? మిస్పా ఏంటది? మిస్పా నీళ్లు చేది దేవుని సన్నిధులు, అది దేవుని సన్నిధి కలిగినటువంటి స్థలము. మిస్పా పాపములను ఒప్పుకునే స్థలము. తర్వాత చూస్తే మిస్పా సర్వాంగ బలి అర్పించు స్థలము. మిస్పా దహన బలి అర్పించు స్థలము. 5వదిగా చూస్తే మిస్పా న్యాయము జరిగించు స్థలము. మిస్పా శత్రువులను హతమార్చిన స్థలము. మిస్పా సహాయము దొరికే. ఇలాంటి స్థలాన్ని సహోదరి సహోదరుడా ఎలా వదులుకుంటాం చెప్పండి? వారం ఒక్కసారి వచ్చేసి ఏదో చేసుకుంటూ వెళ్తే ఎలా? మేము దూరంగా ఉన్నాం, మేము రాలేం. దగ్గరగా ఉన్నటువంటి మీరు ఏం చేయాలా? మిస్పాలోకి వచ్చి, మిస్పాలో ఎవరున్నారు? కనిపెట్టువాడు ఉన్నాడు ఇక్కడ, కావలి దుర్గము కలిగినటువంటి వాడు ఉన్నాడు ఇక్కడ. ఆయన ఉన్నత స్థలములో ఉన్నటువంటి వాడు ఉన్నాడు. ఆయన సన్నిధిలో నువ్వు ఉంటే ఆయన నీకు సహాయం చేస్తాడు. దేవుడి వాక్యం ఆస్వాదించాక ఆమేన్.